మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ స్థానికంగా మన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్ వాళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో నాయకులు రమణ గారు ఉన్నారు, శాస్త్ర మండలి సభ్యులు, వారి స్థాయిలో వారు మనకి ఎప్పుడు తోడు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. దావ వసంత గారు గతంలో జరిపి చైర్పర్సన్ సేవలు అందించిండ్రు. అమ్మాయి గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బలోపేత కృషి చేయడం సిద్ధంగా ఉన్నది. వాళ్ళిద్దరి తోడు నేనైనా ఇవాళ పెద్దన్న లెక్క, వాళ్ళిద్దరి తోడు పెద్దల లెక్క నేనైనా అని చెప్పి అంటున్నా. మేము ముగ్గురు ఒకటైన తర్వాత ఈ సంజయ్ ఏం చేస్తాడే నాకు అర్థం కాదు. మేము ముగ్గురు ఒకటైనాక ఏమో తిరిగిపోదాము. అది లక్ష్మణ్ గారు అంటాడు జీవన్ రెడ్డి మంత్రి పదవితో పోతుండేనా ఉరియాక మరి నిజంగా మంత్రి పదవి అర్హసలేదా అనే? నువ్వు మంత్రి కావచ్చు కానీ మంత్రి కావద్దానే? మరి ఒక మాట మాట్లాడగానే అది అర్థం ఉండదని మాట్లాడాలి. నాకు నిజంగానే పదవీ కాంక్ష ఉన్నట్టయితే ఇలా రాకపోతే నేను కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారం ఉంటుంది అని చెప్పి అంటున్నా. మనిషి ఎవడైనా ఆశాజీవి, అది సాగుకు వడ్డంగా కూడా ఏదైతుందో ఇంకో రోజు బతుకు చాలు అని చెప్పని ఆక్సిజన్ పెట్టుకుంటా. మంత్రుల వడ్డంగా అదే నేను మంత్రుల వడ్డంగా కూడా ఆక్సిజన్ పెట్టుకుని ఇంకో రోజు బతకాలని చూస్తుంది. మన పదవీ కాంక్ష ఉంటే ఏమో కొసకెళ్ళగానే దాన్ని ఇవ్వకపోతాడా అని చెప్పని అచ్చేపడి ఉన్నానే. మామూలు చెప్పి నియాకాలు తిత్తే పిక్కని వాడిని పదవి కంటే ప్రజల పక్షం నిలబడి పోరాటం చేద్దామన్నా మన ప్రజలకు గౌరవం కావాలని చెప్పి ఇలా తీసుకొని రేపు జగిత్యాలకి రాబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నేత, రాష్ట్ర సాధనకు గత దశాబ్ద కాలం ఏదైతుందో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా తీర్చిదిద్దినటువంటి ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రస్తుత సందర్భంగా ఇంతకాలం ఏదైతుందో మిత్రులు నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం మీకు అందరూ తెలిసేది. అంటే వాస్తవంగా ఏదైతుందో ఎవరమే కానీ ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలని చెప్పినప్పుడు కూడా కావచ్చు. కానీ ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఎన్నికలు గెలవడం ఓడడం సహజం. నేను గెలిచినా ఓడినా నన్ను వెన్నంటూ ఉన్నటువంటి కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, నా సహచరులు వెన్నడం మర్చిపోనని చెప్పండి. వారు కూడా నాకు అట్లే వెన్నంటూ. నేను ఒక 4 సార్లు ఓడిపోయినా 6 సార్లు గెలిచింది. 6 పర్యాయాలు శాసన సభ్యులు గెలిచాను, 4 సార్లు ఓడిపోయినా చెప్పండి. ఒకసారి శాసన మండలి కూడా గెలిచానని చెప్పండి. మొన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 14 పర్యాయాలు మరి జీవన్ రెడ్డికి పోటీ చేసే అవకాశం ఇచ్చిందని చెప్పంటే నిజమే. నాలో సమర్థత ఉంటేనే ఇచ్చిన అవకాశం లేకుండా తీయదు కదా.